హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు, అలాగే కాఫీలు, టీలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే మార్నింగ్ ఇడ్లీ బ్యాటర్ ఉంటే అందులో కొంచెం గోధుమ పిండి కలిపేసేసి పునుగుల్లాగా వేశానండి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి అది షూట్ చేయలేదన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి హెడ్ బాత్ చేయిస్తాను కదా, ఫ్లాక్ సీడ్స్ జెల్ అప్లై చేద్దామని ఇంక ఇక్కడ జెల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఏం లేదండి, ఒక స్పూన్ ఫ్లాక్ సీడ్స్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసి, అంటే ఒక 2 గ్లాసెస్ వరకు, అంటే చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసేసి ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఇట్లాగా ఇట్లాగా జెల్ వరకు మనం స్ట్రెయిన్ చేసుకోవడమే. నేను ఈ జెల్ పిండుకోవడానికి పర్టికులర్గా ఒక క్లాత్ కూడా పెట్టుకున్నాను. వైట్ కర్చీఫ్ ఉంటే కాటన్ది, అది కూడా పెట్టుకున్నాను. బట్ ప్రస్తుతానికి అది కనిపించలేదు అనమాట. ఇంక అందుకని స్ట్రైనర్లో వేసేసి స్ట్రెయిన్ చేసుకున్నాను. నార్మల్గా ఏవో ఒకటి కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా, అందులో వేసేసి ఆ జెల్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి పిండేసుకొని అందులోనే జస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు నార్మల్గా మనం డైలీ యూజ్ చేస్తాం కదా కోకోనట్ ఆయిల్, అదే వేసేసాను అనమాట. వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇదిగోండి పిల్లల హెయిర్కి అయితే ఇట్లా అప్లై చేస్తాను. ఈ మధ్య అండి మరీ చిన్న చిన్న పిల్లలకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం అని, డాండ్రఫ్ ప్రాబ్లం అని చెప్పేసి ఎక్కడ పడ్డా కూడా ఇవే వింటున్నాం కదా. సో చిన్నప్పటి నుంచి కూడా మనం కొంచెం పిల్లల హెయిర్కి కూడా కేర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకంటే మనం ఓన్గా తీసుకుంటాం, కానీ పిల్లలకి మొత్తం మనమే చేయాలి కదా. సో వాళ్ళకు కూడా మనమే కేర్ తీసుకున్నాం అనుకోండి. సో కొంచెం ఆ డాండ్రఫ్ ప్రాబ్లం కానీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానీ లేకుండా ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు నాకు ఇది బాగా వర్క్ అయిందని చెప్పేసి నేను ఇదే అప్లై చేస్తున్నాను. మీకు ఏది వర్క్ అయితే అది, పిల్లలకి ఇప్పటి నుంచే కొంచెం కేర్ తీసుకుంటే వాళ్ళకు కూడా డాండ్రఫ్ ప్రాబ్లం అట్లా రాకుండా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇంకా కొంచెం నెయిల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇద్దరికి నెయిల్స్ కూడా తీసేసానండి. ఇంకా తర్వాత ఇద్దరికి కూడా ఇట్లాగా కొంచెం ఫ్లాక్ సీడ్స్ జెల్ అయితే అప్లై చేశాను అనమాట. ఇంకా మా వారికి కూడా ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్లోనే ఒక స్పూన్ వరకు ఆమ్లా పౌడర్ కలిపేసి ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసేసి తన హెయిర్కి కూడా అప్లై చేశానండి. నార్మల్గా ఇంతకు ముందు ఏంటంటే వాటర్లో కలిపేసి అప్లై చేశాను కదా, బట్ ఇప్పుడు ఇలా అప్లై చేయడం వల్ల హెయిర్కి కూడా మంచిగా స్టిక్ అయిపోయిందండి. అంటే ఇంతకు ముందు వాటర్లో అప్లై చేయడం వల్ల ఏంటంటే కొంచెం పొడి పొడిగా రాలిపోవడం అట్లా జరిగింది. బట్ ఈ జెల్లో అప్లై చేయడం వల్ల హెయిర్కి మంచిగా స్టిక్ అయింది. అంటే ఫ్లాక్ సీడ్స్ జెల్లే కొంచెం జల్లీగా ఉంటుంది కదా, సో ఈ ఆమ్లా పౌడర్ జల్లీకి మంచిగా స్టిక్ అయిపోయి హెయిర్కి కూడా మంచిగా పట్టేసింది అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి ఇట్లానే అప్లై చేద్దామని అనుకుంటున్నాను. సో అది ఇంకా తర్వాత పిల్లలకి హెడ్ బాత్ అట్లా చేయించేసేసి ఇంకా తర్వాత ఏముంటుందండి, ఇంకా వంట పనే కదా. సో ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంక ఇక్కడ వంట అయితే చేస్తూ ఉన్నాను. ఇవాళ ఏంటంటే కుస్కా బిర్యానీ చేశాను, అలాగే ఇంకా నార్మల్గా కరివేపాకు చికెన్ ఫ్రై కూడా చేశానండి. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. చికెన్ ఫ్రైస్లో ఇది నాకు చాలా చాలా ఇష్టము. సో చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నార్మల్గా చికెన్ గ్రేవీ కర్రీ, అలాగే ఇంకా వైట్ రైస్ అనమాట. ఫస్ట్ అయితే రైస్ అలాగే గ్రేవీ కర్రీ వండేస్తున్నానండి. అంటే మా అత్తయ్య వాళ్ళకి ఏమన్నా ఆకలిస్తే, అంటే పెద్దోళ్ళు కదా, సో ఏమన్నా ఆకలిస్తే ఫస్ట్ తినేస్తారులే అని చెప్పేసి, ఇన్ కేస్ ఆకలిస్తే తినేస్తారులే అని చెప్పేసి ఫస్ట్ అయితే అవి చేసేస్తున్నాను అనమాట. సో అది ఇంక ఇక్కడ అయితే కరివేపాకు చికెన్ ఫ్రై కోసం ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక 5 ఎండుమిర్చి, అలాగే ఒక 1.5 స్పూన్ వరకు ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2-3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక ఇలాచి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు వేసేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు కరివేపాకు వేసి, అంటే ఒక 15 నుంచి 20 రెమ్మల వరకు కరివేపాకు వేసి, కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇంక ఇక్కడ ఇవైతే ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, ఈలోపు గ్రేవీ కోసం ఏం చేశాను అంటే మిక్సీ జార్లో ఆనియన్స్, అలాగే ఇంకా అల్లము, వెల్లుల్లి, ఇంకా పచ్చిమిర్చి, అలాగే పచ్చి కొబ్బరి తీసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. కాజు ఉంటే కాజు కూడా వేసుకోండి, నా దగ్గర లేవని నేను స్కిప్ చేశాను అనమాట. ఇంకా ఆయిల్లో నార్మల్గా మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ను కూడా వేసేసుకొని ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా చికెన్ వేసేసి ఉప్పు అలాగే పసుపు వేసుకొని చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత ఫైనల్గా ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని, అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసానులేండి. ఇంకొకసారి మిక్స్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని ఇంకా ఒక 1/2 కప్ వరకు పెరుగు కూడా వేసుకున్నాను. అంటే టొమాటోస్ లేవని చెప్పేసి నేనైతే పెరుగు వేసుకున్నానులేండి. పెరుగు కూడా వేసుకొని చికెన్ కంప్లీట్గా కుక్ అయిన
అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే చాలండి. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అనమాట. సో ఇట్లా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని వేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం చికెన్ అయినా కూడా ఎక్కువ గ్రేవీ వస్తుంది. సో అందుకని ఇట్లా చేశాను అనమాట. ఇంకా అక్కడ చూసారు కదా కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా అందులోనే 1 ఇంచ్ వరకు అల్లము, అలాగే ఒక 7-8 వరకు వెల్లుల్లి గర్భాలు కూడా వేసాను. యాక్చువల్గా అవి మిక్సీ జార్లో వేయాలండి, నేను మీకు చూపించడం కోసమని ఇంకా అక్కడే వేసాను అనమాట. సో అది ఇంకా అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే. సో అది ఇంక ఇక్కడ అయితే చెప్పాను కదా ఒక 1/2 kg వరకేమో నార్మల్గా చికెన్ గ్రేవీ కర్రీ అండి, ఇంకొక 1/2 kg వరకేమో కరివేపాకు చికెన్ ఫ్రై అనమాట. చెప్పాను కదా ఇది నా మోస్ట్ ఫేవరెట్, చాలా చాలా ఇష్టము. బేసిక్గా కరివేపాకు తినని పిల్లలకైనా కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట. అంత బాగుంటుంది. మా ఇంట్లో మా పిల్లలకి, మా వారికి, నాకు చాలా చాలా ఇష్టము. అందుకని ఇది కూడా కొంచెం చేస్తాను. ఇంకా పక్కన కడాయిలో ఆయిల్ వేసేసి చికెన్ అయితే వేసేసానండి, అంటే కరివేపాకు చికెన్ ఫ్రై కోసం. అక్కడ చికెన్ అయితే ఫ్రై అవుతూ ఉంది. ఇంక ఇక్కడ ఏంటంటే కుస్కా బిర్యానీ అండి, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మనం నార్మల్గా చేసుకునే దమ్ బిర్యానీస్ లాగా అయితే ఉండదు, దీని టేస్ట్ దీనిదేనమాట. చాలా చాలా బాగుంటుంది. ఏం లేదు, ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే వేసేయాలి. వేసేసి అందులోనే పచ్చిమిర్చి, అలాగే ఇంకా ఆనియన్స్, ఇంకా అల్లము వెల్లుల్లి కూడా వేసేసాను. వేసేసి ఇంకా వాటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవైతే అక్కడ ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడ ఇదిగోండి చికెన్ కూడా ఫ్రై అవుతూ ఉంది కదా, ఫ్రై అవుతున్న టైంలోనే కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఏంటంటే ఆల్రెడీ ముందుగానే వేసేసి ఒక 1/2 అవర్ అట్లా మ్యారినేట్ చేసుకున్నాను లేండి, అందుకని ఇక్కడ కొంచెమే వేసాను అనమాట. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా అక్కడ చికెన్ కూడా ఫ్రై అవుతూ ఉంది కదా, ఇంకా ఇదిగోండి ఇక్కడ ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసుకున్నాను. వేసేసుకొని ఆ కొత్తిమీర పుదీనా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 minutes అట్లా ఫ్రై చేసుకోండి. ఇంకా తర్వాత ఇందులో కూడా ఒక 1/2 cup వరకు పెరుగు అయితే వేసుకుంటున్నాను. టొమాటోస్ ఉంటే టొమాటోస్ కూడా వేసుకోండి, నా దగ్గర లేవని చెప్పేసి నేను స్కిప్ చేశాను అనమాట. యాక్చువల్గా మా అత్తే తీసుకురావాలి, సాటర్డే ఈవినింగ్ కానీ సండే మార్నింగ్ కానీ వెళ్ళి తీసుకొస్తారు. బట్ ఇవాళ ఏంటో వెళ్ళలేదండి, తీసుకురాలేదు. ఇంక అందుకని వీక్ అయిపోయింది కదా, టొమాటోలు అయితే అయిపోయాయి అనమాట. సో అది ఇంకా పెరుగు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా అందులోనే స్పైసెస్ వేసానండి. అంటే 1/2 teaspoon వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారము, ఒక 1 spoon వరకు ధనియా పౌడరు, ఒక 1 spoon వరకు గరం మసాలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోనే ఒక 1/2 lemon కూడా స్క్వీజ్ చేశాను. స్క్వీజ్ చేసుకొని మనకు కొంచెం ఏంటంటే పెరుగు వేయడం వల్ల చెమ్మగా ఉంటుంది కదా, సో కొంచెం ఆ వాటర్ అదంతా కూడా ఏం లేకుండా మొత్తం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇదిగోండి ఇట్లా ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఏంటంటే ఇప్పుడు పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ నార్మల్గా మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుంటే ఇట్లాగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. వేసేసుకొని ఇదిగోండి డైరెక్ట్గా ఈ పేస్టే వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మళ్ళీ ఆనియన్స్, అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదులేండి. డైరెక్ట్గా ఈ పేస్టే వేసేసి దీని మొత్తాన్ని కూడా కొంచెం ఎక్కువసేపు కూడా అవసరం లేదు, జస్ట్ ఒక 1 minute అట్లా ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. సో ఇక్కడైతే నేను ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో ఆ వాటర్లోనే కొంచెం అట్లా మిక్సీ జార్లో వేసుకొని తొలుపుకొని వేసుకుంటున్నాను అనమాట. వేసేసి కొంచెం సాల్ట్ తగ్గింది అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ వాటర్ అనేవి కొంచెం మరగాలన్నమాట. సో అవి అక్కడ మరిగేలోపు ఇదిగోండి ఇక్కడైతే చికెన్ చూస్తున్నారు కదా, మంచిగా ఎర్రగా ఫ్రై అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా కరివేపాకు, కారం పొడి, ఇంకా పౌడర్ అయితే వేసేసుకొని బాగా టాస్ చేసుకోవడమేనండి. టాస్ చేసుకొని జస్ట్ ఒక 2 minutes అట్లాగా వదిలేయండి, ఎందుకంటే కొంచెం ఆ మసాలా అదంతా కూడా ఆ పీసెస్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా అక్కడ ఒక 2 minutes ఫ్రై అవుతూ ఉంది. ఇంక ఈలోపు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ వాటర్ కూడా బాగా బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అవుతున్న టైంలో ఇంకా రైస్ కూడా వేసేసుకుంటున్నాను. కొంచెమే చేస్తున్నానులేండి, ఎక్కువ చేయట్లేదు, సమ్మర్ కదా అందుకని చెప్పేసి. నార్మల్గా వైట్ రైస్ కూడా చేశాను. అంటే మా అత్తయ్య వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు అయిపోయారు కదండి, వాళ్ళు కూడా వీక్లీ ఇట్లా బిర్యానీస్ తినాలి, పులావ్స్ తినాలి అంటే తినలేరు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఏదో కొంచెం అట్లా పులిహోరలాగా తింటారులే అని చెప్పేసి కొంచెమే చేస్తున్నాను అనమాట. సో అది ఇంకా అక్కడ రైస్ కూడా వేసేసి ఇంకా కుక్కర్కి విజిల్ పెట్టేసి ఒక 2 whistles అట్లా రానివ్వండి మీడియం ఫ్లేమ్లో. ఇంకా మనకి కుస్కా బిర్యానీ అయితే రెడీ అవుతుంది. సో ఇంకా ఇదిగోండి ఇక్కడ చికెన్ ఫ్రై కూడా ఒక 2 minutes అట్లా వదిలేసాం కదా, అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా
తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చేసే చికెన్ ఫ్రైలు, ఆ చికెన్ గ్రేవీ కర్రీలు కాకుండా అప్పుడప్పుడు ఇట్లా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బావుంటది. సో, అది ఇంక అక్కడండి రైస్ అయితే ఉడుకుతూ ఉంది కదా! నేనైతే ఈలోపు కొన్ని గిన్నెలుంటే అవన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను. విజిల్స్ అయితే రాలేదండి. అసలు చాలా సేపు చూసాననమాట. కానీ అసల విజిల్స్ అయితే రాలేదు. ఇంకా జస్ట్ ఒక 2 మినిట్స్ వస్తాయిలే అని చెప్పేసి అట్లనే ఉంటే గనక అన్నం మొత్తం కూడా దెబ్బకు మాడిపోయేది. ఎందుకో డౌటొచ్చింది. ఏంటా ఇంతసేపు అయింది ఇంకా విజిల్స్ రావట్లేదు. అంటే డైలీ చేస్తాం తెలుస్తది కదా మనకి ఎంతసేపట్లో విజిల్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి. చాలా సేపు చూసాను విజిల్స్ అయితే రావట్లేదని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ప్రెషర్ మొత్తం కూడా తీసేసి ఓపెన్ చేశాననమాట. ఆల్మోస్ట్ ఇదిగోండి రైస్ అయితే కుక్ అయిపోయింది గూడా. ఇంకా 2 మినిట్స్ అట్లా ఉంచితే గనక దెబ్బకి మొత్తం కూడా మాడిపోయేది. సో, ఇంకొకసారి మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేస్తున్నాననమాట. సో, అట్లా జరిగింది ఇవాళైతే. సో, ఇంక ఇదిగోండి ఇక్కడైతే చికెన్ గ్రేవీ కర్రీ. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసాను. గ్రేవీ చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. సో, అది ఇంక ఇక్కడ కుస్కా బిర్యానీ కూడా ఒక 10 మినిట్స్ అయితే వదిలేసానండి. చూస్తున్నారు కదా రైస్ కూడా పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చింది. కరెక్ట్ టైంకి తీసానండి. లేదంటే అసలు మొత్తం మాడిపోయేదనమాట. ఎందుకో కొంచెం విజిల్ ప్రాబ్లమ్ ఏమి అవ్వలేదు గానీ అప్పుడప్పుడు ఇట్లనే జరుగుతూ ఉంటదిలేండి. సో, అందుకే డౌట్ వచ్చి చూసాననమాట. అప్పటికే ఇంకా రైస్ మొత్తం కూడా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ అట్లా ఉంచేసాననమాట. సో, ఇంకా ఇదిగోండి కుస్కా బిర్యానీ, అలాగే చికెన్ గ్రేవీ కర్రీ అండి, అలాగే ఆనియన్. సో, చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా! నాకు కూడా నోరు ఊరుతుంది. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండండి. ఇదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఎందుకంటే మనం మొత్తం కూడా పేస్ట్ లాగా చేసి వేసుకున్నాం కదా! సో, చాలా చాలా బావుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? సో, ఇంకా పిల్లలకైతే పెట్టేసానండి. వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ నేను కూడా తింటూ ఉన్నాను. పిల్లలకంటే మా షన్నుగాడేమో పడుకున్నాడనమాట. ఇంకా అంటే వంట చేయడం అవ్వకముందు వాడైతే పడుకుని పోయాడు. ఇంకా వాస్విక్‌కి పెట్టాను. వాస్విక్‌కి పెట్టేసి ఇంకా తర్వాత మేము కూడా తినేస్తూ ఉన్నామనమాట. సో, ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి బట్టలైతే ఎండిపోతున్నాయి ఎండలో. ఇంక అందుకని చెప్పేసి ఇంక అట్లా బట్టలు కూడా తీసేస్తూ ఉన్నాను. అసలా వాషింగ్ మిషన్‌లో వేస్తాం కదా! ఈ సమ్మర్ అన్నాళ్ళు జస్ట్ ఒక 20 మినిట్స్ ఎండలో ఏస్తే చాలండి. ఊరికే డ్రై అయిపోతున్నాయి. కాకపోతే ఇక 20 మినిట్స్ ఏసింది ఇప్పుడే కదా అని మనకు తీసుకోవడానికి బద్ధకమేసి ఒక గంట, 2 గంటలు అట్లయితే ఉంచేస్తున్నాము. సో, మిట్ట మధ్యాహ్నం పూట మేమైతే తీస్తామండి. అంటే ఈ ఎండిపోవడానికి జస్ట్ 20 మినిట్స్‌లో ఎండిపోతాయి. ఎందుకంటే మిషన్‌లోనే కాబట్టి వేసేది. ఆల్మోస్ట్ ఎండిపోతాయి. ఒక 20 మినిట్స్‌లో అట్లా ఈ సంబరన్నాళ్ళు. పోతే ఇంకా మనకే ఏదో కిచెన్‌లో వంట చేసుకుంటూ ఉండడమో, లేదంటే ఇంకా వేరే ఏదో పనిలో ఉండడమో మనకే తీయడానికి అవ్వదనమాట. సో, దానివల్ల మోస్ట్‌లీ సమ్మర్‌లో మన బట్టలన్నీ కూడా ఎలిసిపోతూ ఉంటాయి. కలర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి కదా! ఎందుకంటే ఇట్లనే ఎండలో వేసేసి ఎప్పటికో తీస్తాము. సో, దానివల్ల బట్టలనేవి కొంచెం కలర్ అనేది కొంచెం షేడ్ వస్తదనమాట. మా ఇంట్లో అయితే మోస్ట్‌లీ మా అత్తయ్యకి కుదిరితే మా అత్తయ్య తీస్తారు. లేదంటే నాకు కుదిరితే నేను తీస్తాననమాట. ఈ ఎండకేంటంటేనండి నిజంగా బయటికి రావాలంటేనే భయమేస్తుంది. ఈవెన్ బట్టలు తీయడానికైనా కూడా 1కి, 2కి ఆ టైంలో వస్తున్నాం అనుకోండి, ఆ కొంచెం సేపటికి ఇంట్లోకి రాగానే కొంచెం ఏంటో కళ్ళు తిరిగినట్లు అట్లా అనిపిస్తుంది. నాకైతే నిజంగా అట్లనే అనిపిస్తుందండి. నీడలో అంటే ఇంట్లో ఉండి సడన్‌గా ఎండలోకి వెళ్ళి మళ్ళీ నీళ్ళలోకి వచ్చామనుకోండి, నాకైతే ఇంకా అట్లా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అట్లా అనిపిస్తుంది ఈ ఎండలకి. సో, ఇంక ఇక్కడైతే బట్టలు మడతేస్తున్నాను కదా! ఇంక ఈలోపు మా చన్నుగాడు కూడా లేచాడనమాట. ఇంక వాడు కూడా లేచిన తర్వాత ఇంకా వాడికి కూడా అట్లా అన్నం అయితే పెట్టేస్తున్నాను. నిద్ర సాఫ్ అయిందా? సాఫ్ అయింది నిద్రా? చెప్పాలా మరి ఎవరేమన్నా నేను అప్పుడే అబ్బొచ్చుగా. ఇట్రా తూ ఇదే సాఫ్ అయిందా? సాఫ్ అయిందా? పిషా 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 పిషా. ఉప్పు ఉప్పు ఉప్పోయ్ ఉప్పోయ్ పైకి లేచానా? ఇప్పుడే కూర్చున్నాను లేగోలేనే. ఉప్పు ఉప్పోయ్ చాపు కాదు ఉప్పు ఉప్పోయ్ ఉప్పోయ్.
దొంగ నాగడు కూడా. సో ఇంకా అట్లా ఈవినింగ్ 4:30 అట్లా అయిపోయిందండి. అప్పుడు నిద్రపోతున్నారనమాట మా వాస్వికను మా వారు. సో ఇంక వీడు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పేసి ఇంకా వీడు నేను సరదాగా ఆడుకుంటున్నాము. సో ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.